తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అబే సాలే ఎప్పుడు రమ్మంటే ఎప్పుడు వచ్చావురా? ఏ వదులుబే, యూకే వెళ్ళి బర్గర్లు తిని బాగా బలిచాను. ఓ సిగరెట్ కూడానా? దెన్ హౌ ఆర్ యు డార్లింగ్? ఫైన్ మామా, నువ్వెలా ఉన్నావు? ఫస్ట్ క్లాస్. గుడ్ టు సీ యు రా. ఐఎమ్ సారీ డూడ్, మీ పెళ్ళికి రాలేకపోయాను. ఇట్స్ ఓకే రా, కెరీర్ ఇంపార్టెంట్ కదా. అయినా ఇప్పుడు నువ్వు డాక్టర్ గౌతమ్. అయినా బ్లడ్ అంటేనే భయపడేవాడివి, నువ్వు డాక్టర్ ఏంట్రా? అందుకే బ్లడ్ చూడాల్సిన అవసరం లేకుండా సైకాలజిస్ట్ అయ్యా. హే, ఇంతకీ ప్రియా ఎలా ఉంది? గుడ్ రా. నేను పరిచయం చేసిన అమ్మాయిని నేను లేకుండానే పెళ్లి చేసుకుంటావురా? అసలు ఎప్పుడు చూసినా తెగ కొట్టుకునే వాళ్ళు కదరా. మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటారని మన భాషలో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా? నువ్వు కాలేజ్ ప్రియాతో మ్యారేజ్ అంటే ఐ వాజ్ షాక్డ్. యాక్చువల్లీ యూ ఇడియట్, ఒక్క మాట కూడా చెప్పలేదురా నాకు ముందు. అంత సడన్ గా మ్యారేజ్ అంటే ఎలా రా వచ్చేది? సారీ రా, అంతా ఫాస్ట్ జరిగిపోయింది. ఏది ముందే ప్లాన్ చేయలేదు తెలుసా. పెళ్లి కూడా చాలా సింపుల్గా చర్చిలో చేసుకున్నాం. ది గ్రేట్ రాజీ మాథ్యూస్ చీప్గా చర్చ్లో పెళ్లి చేసుకోండి రా. అంతా ప్రియ కోసమే రా. హడావుడు అంటేనే నచ్చదు మేడం గారికి. వావ్, నైస్ హౌస్ రాజీవ్. థ్యాంక్ యూ. ఆక్షన్లో ఉన్న ఫామ్ హౌస్ ఇదే. కాలేజ్ అయిపోయిన తర్వాత ఒక్కసారి కూడా మాట్లాడలేదా? ఏంటి ఒక్కసారి కూడా? ఒక్కసారి కూడా మాట్లాడలేదు. ప్రియా, ఓ ఫైన్. లుక్ హూ ఇస్ హియర్. రేఖ, నేను మళ్ళీ కాల్ చేస్తాను. బాయ్. హాయ్ గౌతమ్, హౌ ఆర్ యు? హాయ్, బాగున్నాను ప్రియా, నువ్వెలా ఉన్నావు? ఐఎమ్ ఫైన్. రారా కూర్చో. నైస్ హౌస్ ప్రియా, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఇంటీరియర్ డిజైనర్ నా ఫ్రెండే, అందుకే దగ్గరుండి జాగ్రత్తగా చేయించుకున్నాను. గుడ్. సరే, ఇల్లంతా చూద్దాం రారా. యా, ఓకే. ఇది పియానో రూమ్. కమ్ కమ్. వావ్, ఇక్కడ పియానో ఎవరు ప్లే చేస్తారు? హా, సార్ కొంత సీన్ ఎక్కడిది, నేనే ప్లే చేస్తాను. రియలీ? యా. రోజు రాత్రి కాసేపనే దీన్ని వాయించకపోతే మేడంకి నిద్రే పట్టదు. దట్స్ మై హాబీ. వావ్, స్ప్లెండెడ్. ఆల్ క్రెడిట్ గోస్ టు మిస్టర్ రాజీవ్. గుడ్. ఓకే, నెక్స్ట్ రూమ్. యా, ఓకే. కమ్. ఇంకేం గౌతమ్, డాక్టర్ అయిపోయావు, నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? హైదరాబాద్లోనే ఒక హాస్పిటల్ పెట్టాలనుకుంటున్నా ప్రియా. ఓ వెరీ గుడ్ రా. అందరు ఇక్కడ చదువుకొని అబ్రాడ్లో సెటిల్ అవుతూ ఉంటే నువ్వు అక్కడ చదువుకొని వచ్చి ఇక్కడ సర్వీస్ చేస్తావు అనమాట. రియలీ గుడ్. నీ హాస్పిటల్కి ఎలాంటి ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలన్నా, పర్మిషన్స్ కావాలన్నా నన్ను అడుగు. ఓకే? తప్పకుండా. ముందు ఒక 1 year గోవాలో నా ఫ్రెండ్ హాస్పిటల్లో జూనియర్గా వర్క్ చేసి ఫంక్షనింగ్ అంతా నేర్చుకుంటాను. ఓ అయితే గోవా వెళ్తున్నావా? యా, నెక్స్ట్ వీక్ వెళ్తున్నాను. అయితే నాకు 1 week ఫుల్గా హాలిడేస్. ఓకే, ఇదొచ్చి సర్వేలెన్స్ మానిటర్. ఇంటి చుట్టూ అన్ని కార్నర్స్ సీసీ కెమెరాస్ అరేంజ్ చేసాం. ఇక్కడే కూర్చొని ఇంటి చుట్టూ ఏం జరుగుతుందో క్లియర్గా చూడొచ్చు. మొత్తం 4 cameras, 4 monitors. సిటీ బయట ఉన్నాం కదా, నైట్ టైం కొంచెం సేఫ్గా ఉంటుందని. వీడు విక్కీ, స్ట్రీట్ చివరింట్లో ఉంటాడు. బోర్ కొట్టినప్పుడల్లా ఇక్కడికి వచ్చి ప్రియాతో ఆడుకుంటూ ఉంటాడు. రే, ఈరోజు ఏం గెటప్ రా ఇది? పియానో తర్వాత వీడే నా టైం పాస్. చాలా ఇంటెలిజెంట్ ఫెలో. రాజీవ్ ఎప్పుడు ఏదో బిజినెస్ అని బిజీగా ఉంటాడు, అప్పుడు వీడే నా బాయ్ ఫ్రెండ్.
నువ్వు ముందు వెళ్ళి ఫేస్ కడుక్కో. నా పెళ్ళానికి నువ్వు బాయ్ ఫ్రెండ్ ఏంట్రా? అంకుల్ నా బాల్ 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 ఏయ్, నా ఏయ్. బాల్ ఇచ్చేయ్. ఫస్ట్ వెళ్ళి తెచ్చుకోపో. ఇది గెస్ట్ రూమ్. ఓ ఎట్ ప్రెసెంట్ నీ రూమ్. పదరా ఇటువైపు. ఇది మా బెడ్రూమ్ రా. ఓ రాజీవ్, ఎన్నిసార్లు చెప్పాను నీకు రూమ్ క్లీన్ గా పెట్టుకోవాలని? అయ్యో సారీ మేడం. బెడ్ మీద బట్టలు వేయొద్దంటే వినో. ఎప్పుడు చూడు నీట్గా ఉండాలి మేడంకి. ఓ రే విక్కీగా, వీడిని అస్సలు రూమ్లోకి రానివ్వకూడదు. ఇది బాల్కనీ. పూల్ కన్స్ట్రక్షన్ కూడా అయిపోతుంది. సమ్మర్లో 1 గంట సేపు స్విమ్ చేసి సన్ బెడ్ మీద కూర్చొని ఒక బీరు కొడితే మళ్ళీ మన గోవా డేస్ గుర్తొస్తారా? రే పూలో ఉంది చూడు. ఒరిజినల్ లారిమార్ జెమ్స్టోన్తో చేయించాంరా. ఆహా అట్లాంటిస్ అంటారు. సింపుల్గా డాల్ఫిన్ స్టోన్ అని కూడా అనొచ్చు. అటు పెట్టు. ఓన్లీ కరేబియన్ ఐలాండ్స్లో దొరుకుతుంది. మ్మ్. ఇంటి ముందు ఉంటే చాలా మంచిదని చెప్పారు, అందుకనే తెప్పించాను. ఇట్ బ్రింగ్స్ పీస్ టు ద హౌస్. కూల్. అదిరా చుట్టూ ఉన్న ఫామ్ మొత్తం మనదే. 50 acres ఆఫ్ ల్యాండ్. లక్కీగా ఇండస్ట్రియల్ ఏరియా అయిపోయింది. ల్యాండ్ వాల్యూ కూడా సూపర్గా పెరిగింది. అవును, నీ ఐటీ కంపెనీ ఎలా ఉంది? ఆసమ్ రా. యునో లాస్ట్ ఇయర్ టర్న్ ఓవర్ ఎంత తెలుసా? ఎంత? 50 million. హే ప్రియా 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 ప్రియా, ఏమైందిరా? లోపల తీసుకెళ్ళాం పదా. జాగ్రత్త. ప్రియా ప్రియా ఇక్కడేం చేస్తున్నావు ప్రియా? జరిగిన దాని గురించి మర్చిపో ప్రియా. ఇవన్నీ మామూలే. ఇట్స్ అన్ యాక్సిడెంట్. అదే ఆలోచిస్తే ఎన్ని రోజులు అప్సెట్గా ఉంటావు. నాకిప్పుడు పార్టీ అటెండ్ అయ్యే మూడ్ లేదు రాజీవ్. ప్రియా అసలు ఈ పార్టీ అరేంజ్ చేసిందే నీ మూడు మార్చడం కోసం. కమాన్, అందరు నీకోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. నీ పియానో ఫ్రెండ్స్ కూడా వచ్చారు తెలుసా? నువ్వు ఇలాగే లేట్ చేసావంటే వాళ్ళందరూ పైకి వచ్చి నీ లాక్కెళ్తారు. హలో, కమాన్ చిల్. హాయ్ సార్. హాయ్. హలో. జస్ట్ మూమెంట్ ప్రియా. And so where do you stay and where are you from? Huh? ఎవ్రీబాడీ, ఈరోజు ఈ పార్టీ మీకు ఎందుకు ఇస్తున్నానో రీజన్ ఎవరికైనా తెలుసా? ఓకే, డాక్టర్ గౌతమ్ మై ఫ్రెండ్ యూకే నుంచి మొన్నే రిటర్న్ వచ్చాడు. లెట్స్ వెల్కమ్ హిమ్ టు ఇండియా. Rajiv, డార్లింగ్. యా బడీ. thank you, and cheers to the most beautiful couple of the party, Priya and Rajiv. Cheers. థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఫన్. హాయ్. ఇంత అందమైన అమ్మాయి పార్టీలో ఒంటరిగా ఉండటం పార్టీకి అంత మంచిది కాదు. ఇఫ్ యూ డోంట్ మైండ్ కాసేపు మీద ఫ్లర్ట్ చేయొచ్చా? సిగ్గుపడుతుంటే యూ లుక్ మోర్ బ్యూటిఫుల్. Hi Gautam. హే హాయ్ అజయ్, హౌ ఆర్ యూ? I'm good. బై ది వే షీ ఈజ్ My wife Shweta.
గౌతమ్ నన్ను గుర్తుపట్టలేదు అనుకుంటా అజయ్. అదేంట్రా ఆ మ్యారేజ్ కూడా వచ్చావుగా గుర్తుపట్టలేదా? యా రైట్ 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 కూల్, కమ్ డియర్, లెట్స్ డాన్స్. యా ప్లీజ్. What would you like to have, sir? ఓ ఫుల్ బాటిల్ ఉంటే నా మొహాన్ కొట్టు, ఓ మూలకెళ్ళి కూర్చుంది అవుతాను. ఇక్కడ ఏది వర్కౌట్ అయ్యలేదు. హాయ్. Hey, Rekha. Hi, Rajiv. Hello. హలో. Where's Priya? Priya. Hey. రేఖా హాయ్. How are you? I'm fine. రేఖ. Just a minute. Excuse me. Thank you. ఓకే ఆంటీ, ఒక్కదాని రాను, ఎవరితో అన్న డ్రాప్ చేయించుకుంటాను. బాయ్. గుడ్ నైట్ ఆంటీ. హాయ్ రేఖ, హౌ ఆర్ యు? హాయ్, ఐమ్ ఫైన్. మీరు? నేను గుర్తుపట్టలేదా? సారీ, గుర్తు రావట్లేదు. మనం ఇంతకు ముందు ఎప్పుడైనా కలిసామా? వాట్ ఐ కిడింగ్ మీ? ప్రియా రాజు పేరులో కలిసాం. వి హాడ్ లాట్స్ ఆఫ్ ఫన్. మీ గౌతమ్. యా, గౌతమ్, హాయ్. నిజం చెప్పు, గుర్తుపట్టలేదు కదా? యాక్చువల్లీ గుర్తు రావట్లేదు, సారీ. ఇట్స్ ఓకే. దిస్ ఫర్ యూ. యా, టేక్ ఇట్. గౌతమ్, ఐమ్ రియలీ సారీ. Forget it. Enjoy the party. మ్యారేజ్లో ఎప్పుడూ చూశాను. అనవసరంగా విస్కీ తాగాను. ఏం గుర్తు రావట్లేదు. అబ్బాయి కూడా బాగున్నాడు. మార్నింగ్ నుంచి టార్చర్ పెడతా ఉన్నాడు రా. రాజీవ్, రేఖ. ఐమ్ సారీ. నీ ఫ్రెండ్ గౌతమ్ని హర్ట్ చేశాను. వాడు అమ్మాయి దగ్గర హర్ట్ అవడే. ఇంతకీ ఏమైంది? పాపం, తను గుర్తుపెట్టుకుని వచ్చి మాట్లాడిస్తే నేను గుర్తుపట్టలేదు. ఓ, వాడు నీకు ముందే తెలుసా? యా, మీ మ్యారేజ్లోనే కలిసాం. వాడు అసలు పెళ్ళిగే రాలేదు. 3 రోజుల క్రితం ఇండియాకి వచ్చాడు. వాడు నీకు కూడా వేసాడా? వాడంతే. హలో మిస్టర్. లవ్ ఎట్ ఫస్ట్ సెట్ మీద నాకు నమ్మకం లేదు, కానీ వీళ్ళ నైట్ దాని గురించి ఆలోచిస్తాను. అండ్ యూ లుక్ బ్యూటిఫుల్.
థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఫ్రాంక్ Okay, buddy. Take good care. Sleep tight. మ్యాన్ Bye bye. బాయ్ ఫ్రాంక్. టుడే నేను ఫుల్ హ్యాపీరా. రాజీవ్ ఇంకా చాలు రాజీవ్, ఇవాళ టాబ్లెట్స్ కూడా వేసుకోలేదు. పైన పడుకుందు పద. పార్టీ అప్పుడే అయిపోయిందా? ఒక్క ప్రియా వద్దు రాజీవ్ పద. ప్లీజ్. గౌతమ్ ఇఫ్ యూ డోంట్ మైండ్ రేఖని తన ఇంటి దగ్గర డ్రాప్ చేయవా? సరే. ఆ? రా. స్లో 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 చూసుకో. ఓకే, ఓకే. పద. డ్రాప్ చేయి. బాయ్ డార్లింగ్. Cheers, man. Cheers. ఎన్ని తాగావు? 4. డ్రాప్ చేయాల్సిందే. పద. గౌతమ్ నీకు ఒక నిజం చెప్పాలి. ఏంటది? నాకు ఎక్కింది. నాకు అర్థమైంది. ఓపెన్ చేయి. ఏంటి? టాప్ ఓపెన్ చేయి. ఎందుకు? నాకు గాలి ఆడట్లేదు. ఏసీ పెంచినా? ఓపెన్ చేయి. కావాలంటే విండో ఓపెన్ చేస్తా. ఓపెన్ చేయరా. ఓకే ఓకే. Hey, come on, sit down, Ray. Enough. ఐస్ క్రీమ్. సర్లే తీసుకో. పర్లేదు సార్. తీసుకో. Thank you so much for a wonderful evening, Gautam. You're so sweet. ఐస్ క్రీమ్ వాడికి ఇచ్చి నీకు ఇవ్వలేదంటే ఫీల్ అవుతావు కదా గౌతమ్. కొంచెం గట్టిగా ఆలోచించు. దేని గురించి? లవ్ ఎట్ ఫస్ట్ సైట్ గురించి. రే ఎవడ్రా నువ్వు? తుర్రుమని లోపలికి వెళ్ళిపోతున్నావు. నల్ల బట్ట కప్పుకుంటే కనిపించను అనుకున్నావా? ఎవడ్రా నువ్వు? బ్యాట్మెన్ వా? మరి బ్యాట్ ఏది? నేను వాచ్మెన్. కరెక్టే, వాచ్ కొనాలి. ఏంటి సార్ సడన్ గా ఇంత లవ్? పియానో ప్లే చేస్తే కానీ ప్రియ గుర్తురాదా? నీకు ఈ పియానోకి ఒక సిమిలారిటీ ఉంది. ఈ పియానోలానే నీలో కూడా నాకు తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి. నీకు నేర్పించినా? నేర్పించు. ఖర్చు అవుతుంది. ఏం కావాలి?
ఇప్పుడు కాదు గాని అడిగినప్పుడు కాదనకుండా ఇవ్వాలి. యా ష్యూర్, ప్రామిస్? ప్రామిస్. ఏంటా గొడవ? ఎడున్నాడు మీ సారు? మీ సార్ని రమ్మను, లేకపోతే మమ్మల్ని పైకి పోనీ, మేము మాట్లాడాలి. ఇక్కడనే ఉండురి, నేను పోయి మా సార్ని అడిగి వస్తా. రేయ్, ఎవరా వీళ్ళు? ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏమో తెలియదు సార్, లోపలికి వస్తున్నారు. ఎవర్రా మీరు? మేము మీ ఇంటికి పనికి వచ్చినాం. నా పెళ్ళం పైన మేడ మీద నుంచి పడి చనిపోయింది కదా మీ ఇంట్లో. అయితే డబ్బులు ఇచ్చా కదా అప్పుడే. 50,000 ఏం సరిపోతాయి సార్, మాకు ఇంకా డబ్బులు కావాలి. రేయ్, ఫస్ట్ ఎక్కడి నుంచి పోండ్రా. పైసలు ఇయ్యందే పోయేది లేదు. రేయ్, మనిషి చచ్చిపోతే మీరు పట్టించుకోరా? అడుక్కు తినే నా కొడకల్లారా, డబ్బులుగా ఉండి అడుక్కొని పారేస్తా. తాగొచ్చి గొడవ చేస్తారా? మర్సనంగా మాయండి సార్, తిడతారేంది? ఎందుకు నడుస్తారు? మీకు మరేంద్రా? రాజీవ్ రేయ్, ఇక్కడ నుంచి పోతారా లేదా పోలీస్ మళ్ళీ కొడతావా? మా ఆడకూతురు మీ ఇంట్లో చనిపోయింది. మీ ఇంట్లో కూడా ఓ ఆడకూతురు ఉంది. నా పెళ్ళ ముసురు ఊరికే పోదు. కూడా ఏంట్రా? అమావాస్య రోజు చెప్తున్నా, అంటైతది మీకు. అనుభవిస్తారు. గేట్ వేసాయి అదని లోపలికి. రేయ్, పదరా. ఏం జరుగుతుందో ఏంటో ఏం అర్థమైతలేదు. హే, నువ్వేంటి ఫేస్ ఎలా పెట్టావు? భయంగా ఉంది గౌతమ్. వాళ్ళు ఉసురు అమావాస్య అని ఏదేదో అంటున్నారు. వాళ్ళు అడిగిన డబ్బులు ఇచ్చేయచ్చు కదా రాజీవ్. షడప్రియా, అడుక్కోవడానికి కూడా పద్ధతి ఉంటుంది. బ్లడీ ఇడియట్స్. తాగి నైట్కి వచ్చి గొడవ చేస్తారా? రాస్కిల్స్. అలాంటివన్నీ చెప్పి భయపెట్టి డబ్బులు గుంజాలని చూస్తున్నారు. ఇవన్నీ మామూలే ప్రియా, దీని గురించి నువ్వు ఎక్కువ ఆలోచించుకో. నువ్వు లోపలికి వెళ్ళు. సరేరా, నాకు చిన్న పని ఉంది, నేను బయటకు వెళ్తున్నా. లంచ్కి రావట్లేదు. రే, ఒక్క డ్రాప్కే ట్రాప్ చేసావా? ట్రాప్ ఏంట్రా? రే, నాకు తెలుసులేరా, పార్టీలు కలిసిన రేఖ లంచ్కి రమ్ముందా? సరేరా, ప్రియాకి అప్పుడే చెప్పకు, తప్పుగా అనుకుంటుంది. ఓకే, కూల్, బాయ్. బాయ్. సార్ సార్, ఒక్క నిమిషం. ఇంట్లో ఉండే మూడో మనిషి మీరేనా సార్? కొత్తగా వచ్చిన వాచ్మెన్ నువ్వేనా? అవును సార్. గుడ్. అయినా ఊళ్ళోనే పని చేసుకోకుండా సిటీకి ఎందుకు వచ్చావు? అది నాకు సినిమా యాక్టర్ కావాలని బాగా కోరిక సార్. ఎప్పటికైనా మా ఊరు లీలామల్ సెంటర్లో ఒక్కసారి నన్ను నేను చూసుకోవాలని ఆశ. అందుకే రాజమౌళి గారు బాహుబలి సినిమాకి ఆర్టిస్టులు కావాలన్నారు కదా సార్, పరిగెత్తుకొచ్చిన. ఆ సినిమా నేను చేసిన సార్. ఒక షెడ్యూల్ కూడా అయిపోయింది. నెక్స్ట్ షెడ్యూల్ కొంచెం టైం ఉందన్నారు. అందుకే అప్పటిదాకా ఖాళీ ఉండేందుకని ఇంట్లో పనికి వచ్చిన సార్. ఓ గుడ్. సార్, ఇందాక వచ్చిన వాళ్ళు ఎవరు సార్? ఆడ మనిషి అంటున్నారు, డబ్బులు అంటున్నారు, అమావాస్య అంటున్నారు, ఏదేదో అంటున్నారు. ఎవరు సార్ వాళ్ళు? కన్స్ట్రక్షన్ వర్కర్ ఒకరు పైనుంచి స్విమ్మింగ్ పూల్లో పడి చనిపోయింది. వాళ్ళ మనుషులే వీళ్ళు. డబ్బుల కోసం గొడవ చేస్తున్నారు. వాళ్ళు మళ్ళీ వచ్చిన వస్తారు, జాగ్రత్త. లోపల రాని ఒక. అలాగే సార్. ఇంట్లో అమ్మాయి చనిపోయిందా? ఈరోజు అమావాస్య. అసలే నాకు చిన్నప్పటి నుంచి ఆర్ఆర్ సినిమాలు అంటే భయం. తెలుసా? ఐఎమ్ సారీ గౌతమ్. ఎంతసేపు అయింది నువ్వు వచ్చి? 10 minutes. వాట్? 10 minutes కి ఏదో గంట నుంచి వెయిట్ చేస్తున్నట్లు అంతా బిల్డప్ ఇస్తావా? నాతో అని సారీలో చెప్పించుకుంటావా? ఛీ, నువ్వు పార్టీలో కూడా అంతే. You idiot. లేట్ వచ్చింది కాక మళ్ళీ కొడతావేంటి? అబ్బా, నైట్ కొంచెం డోస్ ఎక్కువైంది, అందుకే మార్నింగ్ లేట్గా లేచాను. థ్యాంక్స్ ఫర్ డ్రాపింగ్ మీ యెస్టర్డే. దట్స్ ఫైన్. గౌతమ్, రాత్రి నీకు ముద్దు పెట్టాను. స్టూడెంట్ ఆఫ్ ఇంటీరియర్ డిజైనింగ్. యూనో ప్రియా వాళ్ళ ఇంట్లో ఇంటీరియర్స్ అని నేనే డిజైన్ చేశాను. ఓ ఇజ్ ఇట్ గ్రేట్. నువ్వు తాగేసి వచ్చి నా మీద పడ్డావు అనుకో, ఏంటి నాకు సేఫ్టీ? అసలే పెళ్లి కావాల్సిన వాడిని. వద్దు. తిను. So strong. So like my mom. I know. Okay, Ritu, bye. This is all wrong. హలో, అవును. అవునా? ఏమైంది? ఎప్పుడు? అసలు ఏం జరిగింది? ఎనీథింగ్ సీరియస్? నేను ఇవాళే హైదరాబాద్ వస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ ఇన్ఫార్మింగ్. ఏం జరిగింది? రాజీవ్ని హాస్పిటల్ అడ్మిట్ చేశారట.
ఎందుకు ఏమైంది? తెలీదు. నేను ఇవాళ హైదరాబాద్ వెళ్తాను. ఓకే, 2 డేస్లో ఫైనల్ ఎగ్జామ్ అయిపోగానే నేను వస్తాను. ఓకే, గాట్ టు గో. బాయ్. బాయ్. హలో, వాట్ ఈస్ దిస్ ప్రియా? అసలు ఏమైంది రాజీవ్కి? డాక్టర్వి నువ్వా నేనా? వాట్? అసలు ఇంత జరుగుతుంటే నువ్వేనా నాతో మాట చెప్పుండొచ్చుగా? చెప్తే ఏం చేసేవాడివి? వచ్చి సేవలు చేసేవాడివా? అయినా మా ఫ్యామిలీ మ్యాటర్స్ ఇంకొకరికి చెప్పాల్సిన అవసరం మాకు లేదు. ప్రియా, అయ్యి ఓకే? ఆరు నెలల క్రితం యువర్ సో హెల్దీ. ఆల్ ఆఫ్ ఎ సడన్ హాస్పిటలైజ్ అయ్యావు. చాలా రోజుల నుంచి స్లీపింగ్ డిసార్డర్స్, సెడేషన్ లేదే నిద్రపోలేకపోతున్నావు, బీపీ అవుట్ ఆఫ్ కంట్రోల్, గుండెదడ, రోజు ఇష్టం వచ్చినట్టు తాగుతున్నావు. ప్రియా కాల్ చేస్తే చాలా రూడ్గా మాట్లాడి కాల్ మధ్యలోనే కట్ చేసింది. మీ ఇద్దరికి ఏదైనా గొడవ? ఏం జరిగిందో చెప్పరా? అలా నోరు మూసి కూర్చుంటే నాకు ఏం తెలుస్తుంది? నా పెళ్ళానికి దయ్యం పట్టిందిరా. వాట్? అవును, ప్రియాకి దయ్యం పట్టింది. దయ్యం పట్టడం ఏంట్రా? ఏం మాట్లాడుతున్నావు? పిచ్చి పిచ్చిగా ఉందా? నీకు తెలీదురా, ఇప్పుడు ప్రియా 6 నెలల క్రితం నువ్వు చూసిన ప్రియా కాదు, పూర్తిగా మారిపోయింది. చూసావుగా, హాస్పిటల్ నన్ను చూడటానికి గోవా నుంచి నువ్వు వచ్చావు కానీ ఇంటి నుంచి అది వచ్చిందా? సడన్గా నా గురించి పట్టించుకోవడం మానేసిందిరా. నా గురించి వదిలే, తన గురించి తానే పట్టించుకోవట్లేదు. ఎప్పుడు రాజు రాజు అంటూ నా చుట్టూ తిరిగే ప్రియా రాత్రి అయితే చాలరా చుక్కలు చూపిస్తుందిరా. తనతో మాట్లాడాలంటే భయం వేస్తుంది. తన పక్కన పడుకొని ఉత్సాహపడుతుంది. ఎన్నో రాత్రి నిద్రపోకుండా రాత్రి టీవీ చూస్తా కూర్చొని తెలుసా. అసలు ఏం జరిగింది? క్లియర్గా చెప్పరా. నువ్వు గోవా వెళ్ళిపోయిన కొన్ని రోజుల తర్వాత ఒక రాత్రి నుంచి మొదలైంది ఇదంతా. ప్రియా, ప్రియా, ఇక్కడేం చేస్తున్నావు? ప్రియా, ఇక్కడే కదా నేను చనిపోయింది. టూ మచ్ రాజీవ్. ఏదో ఒక రోజు రాత్రి పూల్ దగ్గర కూర్చుందని, నిద్రలేదో మాట్లాడిందని దయ్యం పట్టిందంటావా? మరిరా నువ్వు? షడబ్రా, ఈ మాత్రం దానికి దయ్యం పట్టింది అనుకునేంత ఫూల్ని కాదు. సరే, అది వదిలే. ఒకసారి మా ఆఫీస్ పార్టీకి మేమిద్దరం వెళ్ళాల్సి వచ్చింది. ప్రియా, త్వరగా రెడీ అవ్వు, 1 అవర్లో బయలుదేరాలి. మనం లేట్గా వెళ్తే ఏం బాగుండదు.
ప్రియా ఎంతసేపు రెడీ అవుతావు? కమాన్ ప్రియా, లేట్ అవుతుంది. ఓ సరే, నేను కిందకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేస్తా. ఈ లోపల రెడీ అవ్వు ప్లీజ్, లేట్ చేయదు ప్రియా. ప్రియా రెడీయా? జుట్టు దూకుందని ఏమంటావా? నిజంగా దయపడింది ప్రియా కాదురా, నీకు. అమ్మా నువ్వు ఇలా అంటావనేరా, ఇన్ని రోజులు నీకు చెప్పలేదు. ఆపురా బాబు. అయినా 1 hour నుంచి కదలకుండా అలానే కూర్చొని దూకుంటా ఉంటే ఏమంటారా? ఒక్క మాట కూడా మాట్లాడలేదు తెలుసా? అది నార్మల్ బిహేవియరా? అమ్మాయిలు బే గంట కాకపోతే 2 గంటలు కూర్చుంటారు. వాళ్ళు ఫాస్ట్గా రెడీ అయితే భయపడాలి కానీ ఈ లెక్కన అద్దం ముందు కూర్చున్న అమ్మాయిలు అందరినీ తేయాలంటావా? సరే అది కూడా వదిలేరా. ప్రియా రోజు పియానో ప్లే చేస్తుంది కదా, హ్మ్. తను ఒకరోజు అలానే ప్లే చేస్తుంటే ఏం జరిగిందో తెలుసా? హ్మ్. ప్రియా ప్రియా తను ఇలా ఎందుకు బిహేవ్ చేస్తుందో అసలు ఏం అర్థం కావట్లేదురా. అంటే అది ఆపుతావా? ఈ మాత్రం దానికి దయ్యం గీయం అనొద్దంటావు అంతే కదా? ఒక్క నిమిషం ఉండు. తన గురించి క్లియర్గా తెలుసుకుందామని ఒకరోజు తనకు తెలియకుండా బెడ్రూమ్లో, పియానో రూమ్లో అన్ని చోట్ల సీసీ కెమెరా సెట్ చేసి పెట్టాను. అక్కడ ఏం జరిగిందో నువ్వే చూడు. అర్ధరాత్రి చప్పుడు చేయకుండా గంటలు గంటలు ఏం చేస్తుందో చూడు. స్ట్రేంజ్. ఇప్పుడు చెప్పురా, ఇది కూడా నార్మలేనా? నేనే ఎక్కువగా ఆలోచిస్తా ఉన్నానా? భయపడాల్సింది ఏం లేదంటావా? తను ఎప్పుడేం చేస్తున్నా అర్థం కాక టెన్షన్తో రోజు తాగుతూ కూర్చున్నాను రా. అందుకే చివరికి హైపర్ టెన్షన్ వల్ల హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. ఐఎమ్ సారీ రా. ఎప్పటి నుంచి జరుగుతుంది ఇలా? ఐ మీన్ ప్రియాలో అబ్నార్మల్ బిహేవియర్ ఎప్పటి నుంచి గమనించావు? స్విమ్మింగ్ పూల్ ఆ లేడీ వర్కర్ పడి చనిపోయినప్పటి నుంచి అని అనుకుంటున్నా. ఇవే కాదురా, ఈ 6 నెలలు ఇలాంటి ఎన్నో చూశాను. మొదట్లో బిజినెస్ పనిలో పడి పెద్దగా పట్టించుకోలేదు, కానీ పరిస్థితి బాగా సీరియస్గా ఉందిరా. గౌతమ్, ఆ? యాజ్ ఎ డాక్టర్ కాకుండా ఒక ఫ్రెండ్గా నీ ఒపీనియన్ చెప్పురా. నిజంగా దయాలుంటాయా? ఒక ఫ్రెండ్గా అయితే నేనేం చెప్పలేనురా, కానీ ఒక సైకాలజిస్ట్గా ఒకటి మాత్రం చెప్పగలను. ఈ సృష్టి గురించి సైన్స్కి తెలిసింది చాలా తక్కువ. కొన్ని ఉన్నాయి, కొన్ని లేవు అని నమ్మడం తప్ప ఎవరూ చేయగలిగింది ఏం లేదు. అలాగే నీ కేసులో ప్రియాకి దయ్యం పట్టింది అనుకోవాల్సిన అవసరం కూడా నాకు కనిపించట్లేదు. ఆ రోజు వర్కర్ పూల్లో పడి చనిపోయినప్పుడే ప్రియా చాలా అప్సెట్ అయింది. ఆ భయమే తనలో స్ట్రాంగ్గా ఉండిపోయి డిజార్డర్స్కి దారి తీస్తుండొచ్చు. అలాగే స్లీప్ వాకింగ్, అగ్రెసివ్నెస్, తనకు తెలియకుండా తను మాట్లాడడం, సూయిసైడల్ టెండెన్సీస్, ఇవన్నీ సమాధానం చెప్పగల సమస్యలేరా. తొందరపడి కంక్లూషన్స్కి రావద్దు. రే, ఈ టైంలో నువ్వు తనని అర్థం చేసుకోబోయి అపార్థం చేసుకుంటాం అనిపిస్తుందిరా. మరైతే నన్ను ఇప్పుడు ఏం చేయమంటావురా? ముందు ఇంటికి వెళ్దాం. ఒకసారి నేను తనతో మాట్లాడి చూస్తాను. షీ మే నీడ్ ఏ ప్రాపర్ కౌన్సిలింగ్. అవసరమైతే ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేద్దాం. దా. ఒకసారి డాక్యుమెంట్స్ చూపించండి. ఈ రూట్లో చెక్కింగే లేదు. కొత్తగా ఏంటి ఇక్కడ?
మధ్యాహ్నం సిటీలో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. అందుకే సిటీకి వచ్చే ప్రతి వెహికల్ని చెక్ చేస్తున్నాం. ఏ గణేష్, ఇట్రా, కార్ మొత్తం చెక్ చేసి పంపించు. డిక్కీ ఓపెన్ చేయండి. సార్ ఎవ్రీథింగ్ ఓకే. ఓకే, మూవ్. నువ్వు కూడా వెళ్ళి పడుకోరా, పొద్దున మాట్లాడదాం. ప్రియా పక్కన పడుకోవాలంటే భయంగా ఉందిరా. నవ్వుతాంటి నేను సీరియస్గా చెప్తూ ఉంటే. ఓకే సారీ. నేను కూడా ఉన్నా కదా, భయమేం లేదు. వెళ్ళి పడుకో. వెళ్ళరా. ప్రియా ఏమైంది? ప్రియా గౌతమ్, రే గౌతమ్, ఏమైందిరా? ప్రియా కళ్ళు తెరిచి చూస్తుందిరా. చూస్తే ఏ నువ్వు రారా, రే నువ్వు వచ్చి చూడరా. సరేదా. రారా. చూడరా ఎలా చూస్తుందో. ప్రియా రై, తన కళ్ళు ముయ్. కురుకుతుందేమోరా. నీ బొంద ముయిరా. అంతేనా? నాక్టర్నల్ ల్యాగ్ ఆఫ్ థాలమస్, కళ్ళు తెరిచి నిద్రపోవడం. ఇలా జరగడం మంచిది కాదు. నాకా? కళ్ళకి. ఓ కళ్ళకా? సర్లే, నువ్వు పడుకో. ఏంటి పడుకునేది? పద వెళ్దాం. ఇదిరా 6 నెలలుగా నా పరిస్థితి. రాత్రి అయితే చాలు వణుకు పుడుతుంది. ఎన్నో రాత్రులు నిద్రపోకుండా తాగుతూ కూర్చునేవాడిని. అప్పుడప్పుడు హోటల్లో రూమ్ తీసుకొని పడుకునేవాడిరా. అయినా నువ్వు మరీ ఎక్కువ భయపడుతున్నావు అనిపిస్తుందిరా. దిస్ ఈజ్ జస్ట్ సైకలాజికల్ డిజార్డర్. ప్రతి మనిషికి ఏదో ఒక డిజార్డర్ ఉంటుంది. నీకు నాకు కూడా. పైకి కనిపించకుండా కవర్ చేసుకొని తిరుగుతున్నాం అంతే.
అయినా ప్రియా విషయంలో నువ్వు అంతగా భయపడాల్సిన అవసరం ఏమీ. ఏమైందిరా? వెళ్దాం పదం. రాజీవ్, డాక్టర్ చెప్పింది మొత్తం గుర్తుంది కదా? కోర్స్ అంతా కరెక్ట్గా వాడాలి. అయినా నీకెక్కడ గుర్తుంటుందిలే. ప్రియా, వాడికి టైంకి టాబ్లెట్స్ ఇచ్చే బాధ్యత నీదే. ఇంకేంటి ప్రియా విశేషాలు? నీ హెల్త్ ఎలా ఉంది ప్రియా? అడగాలనుకున్నది డైరెక్ట్గా అడుగు. నీకు నైట్ టైం నిద్ర బాగానే పడుతుందా? నా నిద్ర గురించి నీకెందుకురా? ప్రియా, గౌతమ్ నా ఫ్రెండ్, మర్యాదగా మాట్లాడు. ఓ, నీ ఫ్రెండ్కేంటో నీ మీద అంత ఇంట్రెస్ట్. నువ్వు నా గురించి ఎలాగో పట్టించుకోవట్లేదు, కనీసం వాడైనా పట్టించుకుంటున్నాడు. అయితే వెళ్ళి వాడితోనే కాపురం చేసుకో. నోర్మోయ్, పిచ్చి పిచ్చి మాట్లాడద్దు. వాడు ఇండియాకి వచ్చినప్పటి నుంచే చూస్తున్నాను. గౌతమ్ గౌతమ్ గౌతమ్. వాడు గోవాకి వెళ్ళిపోగానే నాకు దూరంగా ఉంటావు. నాతో స్పెండ్ చేయడానికి టైం ఉండదు. వాడొస్తే మాత్రం ఆఫీస్కి లీవ్ పెట్టి మరీ తిరుగుతావు. ఈ మధ్య సరిగ్గా ఇంటికి కూడా రావటం లేదు తెలుసా? నా పక్కన పడుకుని ఎన్ని రోజులైంది. అస్సలు మీరిద్దరూ గేసన్న అనుమానం. సొసైటీకి మాత్రమే నేను రాజీవ్, నేను మాట్లాడుతున్నాను కదరా, నువ్వు ఆగు. ప్రియా, ఐ ఆల్ రైట్? అసలు ఇదంతా నీ వల్లే వచ్చిందిరా. వెళ్ళిపో ఇక్కడి నుంచి, లేకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు. ప్రియా ప్లీజ్ కామ్ డౌన్. నేను చెప్పేది కొంచెం విను. నా మీదే చెయ్యేస్తావా? ప్రియా, 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 ప్రియా. చనిపోయిందిరా. తెచ్చిందా? Tony, let that stay. Who cares? అడిగే తిక్కుకోలేదురా. అదాదిరా ఇది. ఇంటికి తీసుకొచ్చి నీ లగ్జరీస్ ఇస్తే నన్నే టచ్ పెడుతుందా? పీడ వదిలిందిరా. గాడ్, ఐ యామ్ రిలీవ్డ్. షట్ అప్ రాజీవ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. నువ్వేం చేసావు నీకు అర్థమవుతున్నారా? మై గాడ్, తను నీ భార్యరా, చనిపోయిందిరా, చంపేశావురా. యూ కిల్ హర్. ఇప్పుడేం చేస్తావు? బయట ఏం చెప్తావు? అట్లీస్ట్ నీ చుట్టూ వాళ్ళకి ఏం సమాధానం ఇస్తావు? మోరోవర్, ఇట్స్ క్రైమ్, మర్డర్ రా.
జైలుకి వెళ్తారా నువ్వు? యు కిల్ హర్ రాజీవ్. నాకేందుకు ఇలా జరుగుతుంది? ఈ విషయం బయట ఎవరికైనా చెప్తావా? పోలీసులకు చెప్తావా? రేయ్, నువ్వు నా ఫ్రెండ్వి, నాకు చాలా హెల్ప్ చేసావు. మంచైనా చెడైనా ఐల్ బి విత్ యూ. మరి ఇప్పుడు ఏం చేద్దాం? పూర్తి చేద్దామా? వద్దు, పోనీ కాల్చేద్దామా? అది కూడా డేంజర్ రా, దొరికిపోతాం. మరైతే బయట ఎక్కడ పడేద్దామా? ఇవాళ వద్దురా, ఇంటికి వచ్చినప్పుడు చూసాంగా బయట పోలీస్ చెకింగ్ ఉంది. ఇవాళకి ఇక్కడెక్కడో చోట పెట్టేద్దాం. ముందు పోలీస్ చెకింగ్స్ తగ్గని, ఈలోపు ఏం చేయాలో ఆలోచిద్దాం. నువ్వు ఇక్కడే ఉండు. వాచ్మ్యాన్, వాచ్మ్యాన్, ఎవరిని లోపల రానివద్దు. రానివ్వండి సార్. ఎవరు వచ్చినా ముందు కాల్ చేసి మాకు చెప్పు. అలాగే సార్. నువ్వు కూడా పిలిచేవారు లోపల రావద్దు. అలాగే సార్. జాగ్రత్త రాయ్, నిద్రపోకు. నువ్వా? ఏమైంది? ఇప్పుడే వస్తాను. బాడీకి వాటర్ తగిలితే కుళ్ళిపోయి కంపు కొడుతుంది. అందుకే వాటర్ తగలకుండా ఎయిర్ టైట్ చేసేద్దాం. ఇప్పుడే వస్తాను. సరేరా. ఇక్కడే ఉండరా, ఇప్పుడే వస్తా. రే రాజీవ్, ఏమైందిరా? రాజీవ్, కళ్ళు తిరుగుతున్నాయిరా.
లోపలికి వెళ్దాం పదా. రే ఇదంతా ఇప్పుడే ఆలోచించకుండా పడుకో, రేపు చూసుకుందాం. అసలే నీ హెల్త్ కండిషన్ కూడా ఏం బాగాలేదు, రెస్ట్ తీసుకోరా. ఓకే? ఏంది నీళ్ళంతా రంగురంగులు ఉన్నాయి? నిన్న సాయంత్రం ఇట్లా మనం ఏమైనా చేసినావా? అరే సార్ కలిస్తే మొత్తం అంతా తింటూనే ఉంటాడు ఇక. రే రాజీవ్, రే ఏమైందిరా? ఎవరు రమ్మన్నారా మేము లోపలికి? వెళ్ళండి ఇక్కడ నుంచి. పంచాయతీ చేయరు కానీ ఇప్పుడు వచ్చి ఓ పీకుతున్నారా? ఒట్రా బయటికి. రే మాకు ఒక వారం రోజులు ఇంట్లో పనులేం లేవు, మేము మళ్ళీ చెప్తాం. అప్పటి వరకు ఎవరు పనిలోకి రావాల్సిన అవసరం లేదు. సరే సార్. ఇదిగో ఈ డబ్బులు తీసుకుని వెళ్ళండి. గట్లనే సార్. రే నువ్వు అన్నిటికీ బీబీ తెచ్చుకోకరా, కూల్గా ఉండు. ప్రియాబడి వదిలించుకునేంత వరకు నాకు మనసు అంత ఉండదురా. ఏం చేద్దారా గౌతమ్? నేను నైట్ అంతా దాని గురించి ఆలోచించాను. ఓ పని చేద్దాం, దగ్గరలో చిన్న గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, అక్కడ మార్చిలో ఈ బాడీని పెట్టేద్దాం. దిక్కులేని మున్సిపాలిటీ సభలు చాలానే వస్తాయి అక్కడికి, నో రికార్డ్స్. కొన్ని రోజులు చూసిన తర్వాత అనాథ శవాలని వాళ్లే కాల్చేస్తారు. బాడీని బయట ఎక్కడ పడేసిన డేంజర్ రా. ఏమంటావు? గవర్నమెంట్ హాస్పిటల్ అంటే రిస్క్ ఏమోరా. పోనీ ఇక్కడే ఉంచేద్దామా? నో 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 సరిపోదైతే. వద్దు, ఇప్పుడే కాదు, ముందు బయట పోలీస్ సిచ్యువేషన్ ఏంటో తెలుసుకోవాలి. సరే నాతో రా. ఫస్ట్ రైట్ సెకండ్ లెఫ్ట్. మొత్తం చెప్పాను, మనోడు మొత్తం చూసుకుంటాడు. అరే ఈ రూట్ అయితే సేఫ్ రా. పోలీస్ చెకింగ్ కూడా ఉండదు, ట్రాఫిక్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఏమంటావు? ఇప్పుడు వద్దు, నైట్ తీసుకొద్దాం. అస్సలు ట్రాఫిక్ ఉండదు, మనకు కూడా ఏం ట్రబుల్ ఉండదు. అంతేనంటావా? చాలు రాజీవ్, ఎక్కువైంది ఇప్పటికే. ఇంకో 1 అవర్లో బాడీని బయటికి తీసుకెళ్దాం. బీ రెడీ. అందుకే తాగుతున్నా. పద. పూల్ డ్రైన్ చేసావా?
స్టోన్ కూడా కనపడట్లేదురా. గాడ్, ఒకసారి కాంపౌండ్ మొత్తం చూద్దాం పదరా. రేయ్, మనమే కదరా పడేసింది. రే, ఏమైందిరా బాడీ? నన్ను ఎడుతావేంట్రా? నిన్ను ఇక్కడే కదా పడేశావు. వాట్ ద హెక్ మ్యాన్. ఒకవేళ తను బతికే ఉందా, బయటకు వచ్చిందా? ఒకసారి ఇంట్లో కూడా చూద్దాం పదా. కరెక్ట్ రా. ఏమైపోయింది? ఈ టైంలో ఎవర్రా? నేను చూస్తా. నాకు బుద్ధిదానికి ఏమన్నా? ఏంటి పని? భయపడి చచ్చాను. పిరి కూడా ఎందుకు అలా తోసేసావు? తుచ్చడం కాదు, ఏ మెంటల్ అయినా చెప్పబెట్టుకున్నా నువ్వేంటి అది ఈ టైంలో? సర్ప్రైజ్ ఇద్దామని ఎందుకు అరుస్తావు? నీ మొహంలో ఉంది. ఏమైంది? హాయ్ రాజీవ్, నీకు హెల్త్ బాలేదని విన్నాను. నువ్వేంటి మిడ్ నైట్ జాగింగ్ చేస్తున్నావు? అయినా ఏంటి ఇద్దరు ఈ టైంలో మేల్కొనే ఉన్నారు? ఓ, ఫ్రెండ్స్ ఇద్దరు తాగుతున్నారా? లేదు లేదు, ఏదో మాట్లాడుతూ. అయినా నువ్వేంటి సడన్ గా? సర్ప్రైజ్! ఏంటి నన్ను చూసి అంత షాక్ అవుతున్నారు? అదేం లేదు, నువ్వు లోపలేరా. క్యావా సాబ్ క్యావా? రై, ఏం పీక్తున్నావు నువ్వు గేట్ దగ్గర? మనిషి లోపలికి వస్తుంటే చూసుకోవా? వాచ్మెన్ పాపం నిద్రపోతున్నాడు. డిస్టర్బ్ చేయడం ఎందుకని సైలెంట్ గా వచ్చేసా. నిద్రపోకుండా పని చెయ్యి. కళ్ళు మూసావో కాళ్ళు ఎరగొడతా. పో. ఓ గైస్ 1 minute, మై బ్యాగ్. ఇలా ఓడిపోయింది ఏంట్రా? నాకేం తెలుసురా బాబు. మరేం చేద్దాం ఇప్పుడు? ఇంతకీ మా డార్లింగ్ ఎక్కడా? ప్రియా, ప్రియా. తను ఊర్లో లేదు. ఓ, ఎక్కడికి వెళ్ళింది? బెంగళూరులో ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళింది. నాకు తెలియకుండా ప్రియాకి బెంగళూరులో ఫ్రెండ్స్ ఎవరూ లేరే. అంటే తన ఫ్రెండ్ కాదు, నా ఫ్రెండ్. నాకు కొంచెం హెల్త్ బాగాలేదు కదా, అందుకే తను పంపించాను. ఓ, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయదు, నిన్నంతా స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏదో బిజీగా ఉండి చూసుకున్నట్లే. అయినా నువ్వు మీ ఆంటీ దగ్గరికి వెళ్ళకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఈ ఇల్లు అయితే ఎయిర్పోర్ట్కి దగ్గర కదా అని వచ్చా. ఈ టైంలో ఆంటీని ఎందుకు డిస్టర్బ్ చేయడం అని. పొద్దునే వెళ్తానులే, ఏడ్వకు. సర్లే, నువ్వు వెళ్ళి పైన పడుకో, పొద్దున మాట్లాడదాం. ఓకే రాజీవ్, గుడ్ నైట్. గుడ్ నైట్. ఇప్పుడు ఏం చేసినా రేఖ డౌట్ వస్తుంది. రేపు చూసుకుందాం. నువ్వు వెళ్ళి తనతోనే ఉండు. తన మొత్తం బయటికి రాని చెప్తాను. సరే, మరి బాడీ? గౌతమ్, వస్తున్నా. సరే వెళ్ళు. ఏమైపోయింది?
అబ్బా గౌతమ్ గౌతమ్ ఏ ఏమైంది? గౌతమ్ అక్కడ ఏంటి? రా చూడు. రాజీవ్ రేయ్ రాజీవ్ రాజీవ్ లేరా? రాజీవ్ రాజీవ్ రేయ్ రాజీవ్ ఏమైందిరా? ఇక్కడున్నావేంటి? ఏం లేదురా, వడదడానికి వచ్చి కళ్ళు తిరిగి పడిపోయాను అంతే. పడుకునే ముందు బీపీ టాబ్లెట్స్ వేసుకున్నావా? లేదురా. రాజీవ్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. డోంట్ డ్రింక్ టూ మచ్. అయినా ఈ టైంలో ప్రియా నీ దగ్గర లేకుండా పెళ్ళేంటి? రాని చెప్తాను. సరే రా పైకి వెళ్దాం. మై గాడ్. రేఖను త్వరగా పంపిరా. నేను ప్రియని చూశాను. ప్రియాని పియానో రూమ్లో చూసావా? అవునరా, రాత్రి నా రూమ్లో మందు అవుతుంటే ఏదో సౌండ్ వచ్చి బయటికి వెళ్ళా. బయటకు వచ్చి చూస్తే బయటంతా రక్తపడుకులు ఉన్నారా. వాటిని ఫాలో అవుతూ పియాను రూమ్లోకి వెళ్ళి లైట్ వేసి చూస్తే ఎదురుగా ప్రియా ఉందిరా. అయితే ప్రియా బతికే ఉందా? కానీ తను బ్రతుకున్న మనిషిలా లేదురా. బాడీ అంతా బ్లడ్తో మనం చుట్టుపడేసిన కవర్స్లో అంతా అలాగే ఉందిరా. హారిబుల్గా అలాగే సీరియస్గా నన్నే చూస్తూ ఉందిరా. ఆ భయంతో నా కళ్ళు తిరిగి నేను కింద పడిపోయాను రా. రేయ్ అంటే ఏంటి? ప్రియా దయమైందంటావా? అవునరా, అలాగే అనిపిస్తుందిరా. ఆ ఇమేజ్ ఇప్పుడు తలుచుకున్నా కాళ్ళు చేతులు వణుకుతున్నాయిరా. కమ్ ఆన్ రాజీవ్, మొన్నేమో ప్రియాకి దయం పట్టిందన్నావు, ఈరోజు ప్రియానే చచ్చి దయమైందంటున్నావా? ముందు ఆ గ్లాస్ పక్కనట్టు. రాత్రి నుంచి పడుకోకుండా తాగుతూనే ఉన్నావు. నీ రూమ్లో కూడా ఫుల్ బాటిల్ అయిపోయింది. ఆ మత్తులో ఏదో చూసి ఏదో అనుకుని ఉంటావు. ఐ డోంట్ నోరా, నాకేం అర్థం కావట్లా. మేబీ యువర్ రైట్. బాడీ కనిపించిన టెన్షన్లో నాకు రాత్రి నిద్రే పట్టలేదురా. ఆ విషయం ఆలోచిస్తూ కూర్చున్నా. అవును, ఎంతకీ ప్రియా బాడీ ఏమైనట్టు? ఇక్కడ పడేసిన బాడీ ఎలా మాయమైంది? నువ్వు బాటిల్తో కొట్టినప్పుడు తను పడిపోయాక పల్స్ చెక్ చేశాను, పల్స్ అందలేదు. తను బతుకునే అవకాశం లేదు. ఒకవేళ బై ఛాన్స్ బతికే ఉన్నా కవర్స్లో చుట్టేసి స్టోన్ కట్టి పూల్లో పడేశాక తను బయటకు వచ్చే అవకాశం కూడా లేదు. పోనీ ఎవరన్నా మనకు తెలియకుండా బయటికి తీసారా అంటే
ఇంట్లో ఉన్నది మన ఇద్దరమే. వాచ్మెన్ గాడేమైనా వాడికి అంత సీన్ లేదు. ఒకవేళ రేఖ రేయ్, తను గోవా నుంచి వచ్చిందే నిన్న. పైగా రాత్రి తను రాకముందే మనకు బాడీ కనిపించలేదు కదా. కరెక్టేరా. ఛా, పిచ్చెక్కిపోతుందిరా. బాడీ దాచిన చోట లేకుండా, ఎవడూ తీయకుండా, బయట ఎక్కడో కనపడకుండా ఏమైపోయినట్లు? ఒకవేళ నేను పియానో రూమ్లో చూసిందే నిజమేమో. అంటే ప్రియా ఒకవేళ దయమైందా? ఉండరా నువ్వు ఒకడివి. పెద్దానికి దయ్యం దయ్యం అంటావు. రాజీవ్, ఆ? సీసీ కెమెరా ఆన్లో ఉంది కదా. యా, నైట్ ఏం జరిగిందో రికార్డ్ అయింటుందిగా. సూపర్ రా. రేయ్, కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టు. ఏంట్రా మొత్తం పోయింది? షిట్, పవర్ ప్రాబ్లం అనుకుంటారా. కరెక్ట్ టైం పోయింది. ఇది అసలైన దయ్యం. హలో, ఎక్కడున్నారు? ఆ ఇంట్లోనే ఉన్నాం. అదేంటి డాక్టర్ దగ్గరికి వెళ్తానన్నావు? అది ఏం లేదు, రాజీవ్కి నీరసంగా ఉంది. అంటే రెస్ట్ తీసుకుంటున్నాడు. రేపు వెళ్తాం హాస్పిటల్కి. ఓకే. ఆంటీ కూడా ఏదో ఫంక్షన్కి వెళ్ళింది. ఈవినింగ్ వరకు రాదంట. నాకు ఒక్కదానికి బోర్ కొడుతుంది. సో నేను అక్కడికే వచ్చేస్తాను గౌతమ్. సరే బాయ్. ఏంటంట? ఏం లేదురా, బోర్ కొడుతుందంట, ఇంటికి వస్తుందంట. రేయ్, నీకు బుద్ధుందా? తను ఈ టైంలో ఇక్కడికి రావడం అవసరమా? అర్జెంట్ ఫోన్ చేసి రావద్దని చెప్పు. అంతకాలం నువ్వే అక్కడికి బయట తీసుకెళ్ళు. ఓకే ఓకే, కూల్. ఏం లేదు రేఖ, ఇంట్లో కూడా ఏం చేస్తాం, బోర్. బయటికి వెళ్దాం. గ్రేట్. ఎక్కడికి? సినిమాకి వెళ్దామా? ఐమాక్స్కి వచ్చాయి, నేను అక్కడికి వచ్చేస్తాను. ఓకే, సియా. సరే వెళ్ళు. ఆ పిల్లని మాత్రం వెంట పెట్టుకుని రావద్దు. సరే. త్వరగా వచ్చే గౌతమ్. ఒంటరిగా ఉండాలంటే భయంగా ఉంది. And I would just like to set the record straight. They're not really lazy. బాబు, సార్, కాస్త ఛానల్ మార్చమ్మా. ఎందుకు సార్? పెద్దగా తేడా తెలియట్లేదు. ఏం తేడా తెలియట్లేదు? ఏం లేదేం లేదు, నువ్వు తిను. There have been several things that I've learned about lions that హలో. హాయ్ ఆంటీ. హా ఆంటీ. హౌ ఆంటీ? బాయ్ ఆంటీ. ఓకే బాయ్ ఆంటీ. ఓ, ఆంటీకి నువ్వు హాయ్ చెప్పొచ్చుగా. ముందు తిను, సినిమాకి టైం అవుతుంది.
నీకు పిచ్చా ఎందుకు అలా పరిగెడుతున్నావు? ప్రియారా వాట్ లాన్లో రారా ఎక్కడ్రా? రారా చూపిస్తా. అక్కడ ఎవరు లేరు కదరా. అక్కడే చూశాను రా, అక్కడే ఉండిందిరా, ప్రియానేరా. ఏ పోరా. రే ఎక్కడికి వెళ్తున్నావురా? ఇక్కడే ఉండిందిరా గౌతమ్. ఏ ఆపరా నువ్వు. రే ఎంత చెప్పినా నమ్మవేంట్రా? ఏయ్, ఆపురా. నిజంగా అక్కడే చూశాను రా. ఏ నిన్నేరా చెప్తే నువ్వేంటి? ఇందాక చూశాను రా, అక్కడే ఉందిరా. వెడ్డింగ్ డ్రెస్ వేసుకుందా? అవును. పాట కూడా పాడుతుందా? అవునరా. డాన్స్ కూడా చేస్తుండాలే. ఎగ్జాక్ట్లీ. నువ్వు కూడా చూసావా? రేయ్ అటు చూడు. ఎన్నిసార్లు చెప్పాను రాజీవ్ తాగడం తగ్గించమని. కాసేపు ఖాళీ కూడా మొదలు పెట్టేస్తావు. నువ్వు మరీ ఎడిక్ట్ అయిపోతున్నావురా. దిస్ ఈస్ డేంజరస్ రాజ్. ఏహే నేను ప్రియా గురించి మాట్లాడుతాను, మందు గురించి మాట్లాడతావేంట్రా? అంటే నేను మందు కొట్టి వాగుతున్నాను అనుకుంటున్నావా? నిజంరా. వీడియో ప్లే అవుతూ ఉంటే పవర్ కట్ అయింది, కానీ పాట బయట నుంచి వినపడుతూ ఉంది. ఏంటా అని బయటికి వెళ్ళి చూస్తే ప్రియా డాన్స్ చేస్తూ ఉందిరా. నేను వెళ్ళేసరికి పాట ఆపేసి వెనక్కి తిరిగిందిరా. అంత రక్తం, డ్రెస్ అంతా రక్తం రా. నా వైపు అలానే చూస్తూ ఏడ్చినట్టు అడిచిందిరా. రేయ్ రాత్రికో రామ్ గోపాల్ వర్మ సినిమా చూపిస్తున్నావు కదరా. అసలు ఇప్పుడు వెడ్డింగ్ వీడియో ఎందుకు చూస్తున్నావురా? ఇవాళ మా వెడ్డింగ్ డేరా. హారర్ సినిమాలో రొమాన్స్ ఒకటి చూడు. ఒక పక్క తాగుతున్నావు, ఇంకో పక్క వెడ్డింగ్ వీడియోలో ప్రియాని చూస్తున్నావు. అదీగాక ఇంట్లో ఒక్కడవే ఉన్నావు, భయపడ్డావు. అందుకే ప్రియా కనిపించినట్లు, పాట పాడినట్లు, ఏకంగా డాన్స్ చేసినట్లు అనిపిస్తోంది నీకు. దీస్ ఆర్ ఆల్ డెలీరియమ్స్ అండ్ ఇల్యూజన్స్ రాజీవ్. డాక్టరీ కదా, నీ ఇష్టం వచ్చిన పేర్లు చెప్తూ ఉంటావు. అరే నా కళ్ళారా చూశాను రా. అసలు నువ్వు నా ప్లేస్లో ఉంటే నీకు తెలిసేదిరా. చా అసలు ఈ ఇంట్లో ఉండాలంటేనే ఉచ్చపడుతోంది నాకు. మళ్ళీ నీ ప్లేస్లోనే ఉండాలా? నువ్వే అదేలా బిహేవ్ చేస్తున్నావు. రోజుకో స్టోరీ చెప్తున్నావు. అసలు రాత్రిపూట నీ దగ్గరికి రావాలంటేనే ఇప్పుడు నాకు భయం వేస్తుంది. అసలు నాకేంట్రా ఈ టార్చర్? ఓ నిన్ను అంత టార్చర్ పెడుతున్నానా? అయితే వెళ్ళిపో. అంత కష్టపెట్టుకునే అవసరం లేదు. నేనేం నిన్ను ఇక్కడ ఉండమని అడుకోవట్లేదు. కావాలంటే వెళ్ళి పోలీసు కూడా చెప్పుకోపో. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోరా, నువ్వు కూడా ఈ మాటలు ఇన్వాల్వ్ అయి ఉన్నావు. ప్రియా చనిపోయినప్పటి నుంచి నువ్వు నాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నావు. అస్సలు నువ్వు ఇన్వాల్వ్ అయిపోతే ఆ రోజు మీటింగ్ పెట్టుకునే వాళ్ళమే కాదు, ప్రియా అలా రెచ్చిపోయి ఉండేదే కాదు, అసలు ఈ మర్డర్ జరుగుడేదే కాదు. ఓహో అయితే ఇదంతా నా వల్లే జరిగిందా? ఆ, థ్యాంక్స్ రా. నాకు అవ్వాల్సిందే. నాకెందుకు ఇలా వదిలేసి వెళ్ళిపోకుండా ఫ్రెండ్వి కదా నేను తల్లుర్చాను చూడు. బాయర్కించావురా. అమ్మో రేపే గోవా వెళ్ళిపోతున్నాను. నా బ్రతికైతే నేను బ్రతుకుతా, నీ చావేదో నువ్వు చావు. పోరా, నువ్వు ఉన్నా ఇక్కడ పీకేదేం లేదులే. ఎక్కడికి వెళ్తున్నావు? ఇక మనకే టెన్షన్ లేదు, బాడీ దొరికింది. వాట్? బాడీ దొరికిందా? ఎక్కడుంది?
5.5 హైట్, ఫేర్, లాంగ్ హెయిర్, ఏజ్ 25, అన్ని ఫీచర్స్ తనవే. అంటే ఈ బాడీ ప్రియాదంటావా? కన్ఫామ్గా తెలీదు, కానీ ప్రియాదే అనుకుంటున్నా. పైగా డెడ్ బాడీ దొరికిన లేక్ కూడా మనకు దగ్గరలోనే ఉంది. కానీ ఇక్కడి నుంచి బాడీ లేక్లోకి ఎలా వెళ్తుంది? ముందు బాడీ ప్రియాదో కాదు ఐడెంటిఫై చేద్దాం, తర్వాత ఈ డీటెయిల్స్ అని ఆలోచిద్దాం. సరే పద. ఇవాళ నల్లకొండ చెరువులో దొరికిన బాడీని ఐడెంటిఫై చేయడానికి వచ్చాం. బాడీ మీకేమవుతుంది? నా భార్య. మీ రిజిస్టర్లో సైన్ చేయండి. మీరు ఒక్కళ్ళే రావాల్సి ఉంటుంది బాడీని ఐడెంటిఫై చేయడానికి. మీరు వెయిట్ చేయండి. రండి. కాదు. ఆర్ యు షూర్? యా, ఐఎమ్ షూర్. ఓకే. ఐఎమ్ షూర్. ఏమైందిరా? ప్రియా కాదా? కాదురా. అరే షూర్ రాజీవ్, బాగా చూసావా? రేయ్, నా భార్య మోహన్ కనిపెట్టలేనా? కాదురా, వేరెవరో. ఓ షిట్, టెన్షన్ తీరిందనుకునే లోపే షా దగ్గరికి వెళ్ళేంత వరకు బాడీ అలాగే అనిపించిందిరా, కానీ కాదు. ఏమైపోయావే? బ్రతుకున్నప్పుడు మన చేతి తెలియదు, చచ్చినా మన చేతి తెలియదు. సర్లే పదరా. ఐఎమ్ సారీ గౌతమ్, నువ్వు గోవా వెళ్ళిపోరా. నో రాజీవ్, నేనేదో కోపంలో అలా అన్నాను. దాని గురించి కాదురా, నీ పనులను మానుకొని దీని చుట్టూ తిరగాల్సిన అవసరం నీకు లేదు. ఈ విషయంలో నా అన్ని హోప్స్ పోయాయిరా. నువ్వు ఎక్కడున్నా కొత్తగా జరిగేది ఏముండదు, అందుకే వెళ్ళిపో. లేదు రాజీవ్, ఈ పరిస్థితుల్లో నేను ఒక్కడే వదిలేసి వెళ్ళను. నేను కూడా కొన్ని రోజులు యూఎస్ వెళ్తున్నాను గౌతమ్. ఇక నా వల్ల కాదురా, ఇంతకంటే టెన్షన్ నేను తీసుకోలేనురా. అంతగా ప్రియా మర్డర్ విషయం బయట తెలిస్తే నాస్త అంతా అమ్మేసే నీ కేసు నుంచి బయటపడతాను రా. ఇక్కడే ఉంటే ఉన్నది లేనిది ఊహించుకుని ఆ టెన్షన్తో పిచ్చికి చచ్చేలా ఉన్నాను రా. గుడ్ ఐడియా రా, యూ నీడ్ టు రెస్ట్ నౌ. కొన్ని రోజులు ఇదంతా వదిలేసి ఎక్కడికైనా వెళ్ళిపోవడమే మంచిది. అయినా ఎక్కడికో ఎందుకురా, నాతో పాటు గోవా వచ్చేయి. లేదురా, కొన్ని రోజులు ఒంటరిగా ఉందాం అనుకుంటున్నాను. కొత్త ప్లేస్, కొత్త మనుషుల మధ్య నా మనసు మారచ్చేమో. సరేరా, మళ్ళీ మన ఇద్దరం కొన్ని రోజుల తర్వాత కలుద్దాం. ఈ టైంలో నేను నీతో టచ్లో ఉంటాను. ఓకేరా. గుడ్ అజయ్, నేను ట్రిప్కి వెళ్తున్న సంగతి ఎవరికి చెప్పకు. నేను అక్కడి నుంచే కాన్ఫరెన్స్ పెడతాను. నా కాల్స్ అన్నీ కూడా డైవర్ట్ చేయి, ఓకే? ఇక్కడ రాజీవ్ అంటే ఎవరు? నేనే అజయ్, మళ్ళీ చేస్తా. మీకు పెళ్ళైందా? అయింది. భార్య పేరేంటి? ప్రియా. ఇంతకీ ఎందుకు? ప్రియా ఎక్కడ? పిలవండి. ఎందుకు? ఏం పని మీద వచ్చారు? కొద్ది రోజుల నుంచి మీ భార్య కనపడట్లేదు కదా, మిస్సింగ్ రిపోర్ట్ ఇచ్చారా? లేదు. ఇవ్వరా? అంటే కనిపించకపోయినా పర్లేదా? అసలు ఈ విషయం మీకెలా తెలుసు? మార్నింగ్ హాస్పిటల్లో బాడీని ఐడెంటిఫై చేయడానికి వచ్చింది మీరే కదా. విజిటర్ రికార్డులో నీ పేరు చూశాను. ఇంతకీ కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు? అంటే మాది పరుగుల కుటుంబం. ఈ విషయం బయట ఎవరికి తెలియటం ఇష్టం లేక. ఓహో, పెళ్ళం కన్నా పరువే ముఖ్యం అన్నమాట. నేను ఈ ఏరియా ఇన్స్పెక్టర్ని, విక్రమ్. ఓ, ఏం తీసుకుంటారు? కాఫీ, టీ? కంప్లైంట్ ఇస్తే తీసుకుంటాను. షూర్. ఇంట్లో ఎవరెవరు ఉంటారు?
నేను నా వైఫ్. అయితే ఇప్పుడు ఒక్కడవే ఉన్నావు కదా? లేదు, 3 రోజులుగా నా ఫ్రెండ్ గౌతమ్ కూడా ఉంటున్నాడు. గౌతమ్ ఎక్కడా? ప్రస్తుతం బయటికి వెళ్ళాడు. సూపర్ ఇల్లు బాస్. ఈ మధ్య మా దగ్గరికి ఇలాంటిదే ఒక మిస్సింగ్ కంప్లైంట్ వచ్చింది. తీరా చూస్తే వాడి భార్యని వాడే చంపేసి ఊరవతల పాడేసి మళ్ళీ వచ్చి మాకే కంప్లైంట్ ఇచ్చారు వెతకమని. ఎన్కౌంటర్ చేసి పాడేశాను సాటిస్ట్ నా కొడుకుని. కనిపించకుండా పోయిన ఏదైనా తిరిగి దొరుకుతుంది. డోంట్ వరీ, వస్తా. గౌతమ్. గౌతమ్ అంటే నువ్వే కదా? అవును. ఎన్ని రోజుల నుంచి ఉంటున్నావు ఇక్కడ? 3 days నుంచి. ఎందుకు? ప్రియా మిస్ అయ్యి 2 days అయింది. సో తను మిస్ అయ్యే టైంకి నువ్వు కూడా ఇంట్లోనే ఉన్నావు అనమాట. ఆటోగ్రాఫ్ ప్లీజ్. వాట్? మీ ఫ్రెండ్ రాజీవ్ ఇప్పుడే కంప్లైంట్ ఇచ్చారు తన వైఫ్ మిస్సింగ్ అని. సో అదే టైంలో అదే ఇంట్లో నువ్వు కూడా ఉన్నావు కాబట్టి ఈ కేసులో నువ్వు కూడా భాగమే. సంజయ్, ఎక్స్క్యూజ్ మీ, సైన్. వెరీ గుడ్. సో మీరిద్దరు ఇప్పుడు ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ప్రియా ఆచూకీ దొరికే వరకు ఎవ్వరు నా పర్మిషన్ లేకుండా సిటీ వదిలి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. సార్, ఐమ్ డాక్టర్. గోవాలోకి ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ అటెండ్ అవ్వాలి. రేపే వెళ్ళాలి. ఓ సూపర్, మీరు డాక్టరా? పర్ఫెక్ట్. కేస్ క్లోజ్ చేశాకే కాన్ఫరెన్స్ డాక్టర్ గారు. వీడెవడు? ఎక్కడి నుంచి వచ్చాడు ఉన్నట్టుండి? ఈ ఏరియా ఇన్స్పెక్టర్ అంట. నువ్వెందుకు కంప్లైంట్ ఇచ్చావు అసలు? నేను ఎందుకు ఇస్తాను రా? మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళాం కదా, అక్కడ రికార్డ్స్ చూసి ఇంటికి వచ్చాడు. మీ భార్య మిస్ అయినా కూడా ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదని అడిగాడు. ఏం చేయమంటావు? నా చేత బలవంతం కంప్లైంట్ తీసుకున్నాడు. వెంటనే ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాడు. మధ్యలో ఈ ట్విస్ట్ ఏంట్రా? షిట్. మరి ఇప్పుడు నేను గోవా కూడా వెళ్ళలేనా? అరే, మరి యూఎస్ ట్రిప్? ఎందుకు ఏడుస్తున్నావు? ఆంటీ కొట్టింది. ఏ ఆంటీ? ప్రియా ఆంటీ. ప్రియా ఆంటీయా? రే గౌతమ్, ఆంటీ ఎక్కడుందిరా? పైన. ఎవరు లేరు కదరా? రూమ్ అంతా నీటికి సర్దేసింది. ఇంట్లో పనులు కూడా లేరు. మరి ఎలా ఎవరు చేసి ఉంటారు? ప్రియ ఒక్కతరే ఇలా చేసేది. కానీ ఇక్కడ ప్రియ లేదు కదా. ఉండటే కదా మనలా మంచి కాదురా. నేను నీకు ఇన్ని రోజులు చెప్పేది అదే. నువ్వేమో నమ్మించావు. ఇంట్లో ఉంది మన ఇద్దరం. మరి ఆ పిల్లడు చంపలు కొట్టింది ఎవరు? చెప్పరా, ఇప్పటికన్నా అర్థమవుతుందా? హాయ్ అజయ్. లేదు, ఈరోజు వెళ్ళట్లేదు. కొద్దిగా హెల్త్ బాగాలేదు. యా, క్యాన్సిల్ దట్. ఐ కాల్ యు బ్యాక్. ఈ టైంలోనే వాటర్ ట్యాంక్లో నీళ్ళు అయిపోవాలా? పొద్దున చూస్తానంటే వినరు. ఇదేమో బూత్ బంగ్లాలా ఉంది. ఆ పిల్లెవరో చనిపోయింది ఈ టెర్రస్ నుంచే కదా. ఏంటో జీవితం. బాహుబలి అయ్యేలోగా నేను బలైపోయేటట్టున్నా. అర్ధరాత్రి లేపి చెకింగ్లు ఏంటో.
వాటర్ ట్యాంక్లోకి చెత్త ఎలా వచ్చింది? బ్యాట్మెన్ గడి పని అయి ఉంటుంది. ఈసారి రాని పిర్ర మీద వాత పెడతా. ఏంటి పవర్ పోయినట్టుంది? ఏయ్, ఎవరది? గౌతమ్, గౌతమ్, గౌతమ్. ఏంటి బ్లడ్? ఎవరది? మార్నింగ్ చలికాలంలో ఏసీ రూమ్లో చెమటలు పడుతున్నాయేంటి బాస్? నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? కంప్లైంట్ ఇచ్చావు కదా, ఇంట్రోగేషన్ చేయకపోతే ఎలా? దిస్ ఇస్ టూ మచ్. ఎంత ఇంట్రాగేషన్ అయితే మాత్రం యూ కాంట్ ఇన్వేట్ మై ప్రైవసీ లైక్ దిస్. రిలాక్స్ బ్రో. నీకు బీపీ ఉందా? పొద్దున్న కంగారు పడుతున్నావు ఏంటి? అచ్చా, ఒక మాట చెప్పు, ప్రియా ఎగ్జాక్ట్లీ ఎప్పుడు మిస్ అయింది? 3 days బ్యాక్. నువ్వెక్కడున్నావు అప్పుడు? నాకు హెల్త్ బాగాలేక హాస్పిటల్లో ఉన్నాను. డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేసరికి తను లేదు. అప్పటి నుంచి కనిపించట్లేదు. మిస్ అయినప్పుడు ఎలాంటి బట్టలు వేసుకుంది? వైట్ నైట్ గౌన్. అప్పుడు నువ్వు ఇంట్లో లేవు కదా, మరి నీ భార్య ఏ బట్టలు వేసుకుందో అంత ఖచ్చితంగా ఎలా చెప్తావు? అంటే తన డ్రెస్సెస్లో అదొకటే కనిపించట్లేదు, అందుకని. ఓకే, పద, మార్నింగ్ వాక్ చేసుకుంటూ మాట్లాడదాం. మీ వాచ్మ్యాన్కి ప్రియా మిస్ అయిన విషయం తెలియదా? అది తెలియాల్సిన అవసరం లేదులే, అసలే మీది పరువుగల ఫ్యామిలీ కదా. రండి. నైస్ హౌస్. ఇది ఏంటి,
స్విమ్మింగ్ పూల్లో నీళ్ళు లేవు. ఇది ఎవరూ వాడట్లేదు. నీకు విషయం తెలుసా, నాకు స్విమ్మింగ్ రాదు. నీళ్ళలో పడితే మునిగి చనిపోతాను. ఈ పెయింట్ మార్క్స్ ఏంటి స్విమ్మింగ్ పూల్లో? అది వాల్ పెయింట్ అయి ఉంటుంది. పెయింట్స్ పడడానికి దగ్గరలో వాల్ ఎక్కడ సార్? నాకు కూడా కరెక్ట్గా తెలీదు. పనులు ఎవరైనా పడేసి ఉండొచ్చు. పనివాళ్ళు? అదే, ఇంత పెద్ద ఇంట్లో నేను పనివాళ్ళని ఎవరిని చూడలేదు. ఇంటి విషయాలన్నీ ప్రియానే చూసుకుంటుంది. నాకు కూడా సరిగ్గా తెలీదు. ఓ, ప్రియా. ప్రియాయే లేదు. ప్రియా, ఎక్కడున్నావు ప్రియా? ఇదేంటి రెడ్ కలర్? ఈ రెడ్ కలర్ పెయింట్ లాగా లేదేంటి? స్విమ్మింగ్ పూల్లోనే చనిపోయింది. వాట్? ఏం ఆడతారు మీరు? చనిపోవడం ఏంటి? స్విమ్మింగ్ పూల్ చనిపోవడం ఏంటి? కన్స్ట్రక్షన్ వర్కర్. వర్కర్? ఓ యా, 6 months బ్యాక్ ఒక కన్స్ట్రక్షన్ వర్కర్. రైట్. లైటర్. వాట్? లైటర్ మిస్టర్ రాజీవ్ మాథ్యూస్. ఓ, థ్యాంక్స్. నేను వచ్చిన పని అయిపోయింది. వస్తా. షిట్. రే రాజీవ్, ఏంట్రా ఇది? అర్లీ మార్నింగ్ తాగడం ఏంట్రా? పొద్దుండాలి కొంచెమైనా. ఐఎమ్ డైయింగ్ మ్యాన్, ఐఎమ్ డైయింగ్. నా వల్ల కాదు. ఈ టెన్షన్ నేను తట్టుకోలేనురా. ఏమైంది ఇప్పుడు? ఆ ఇన్స్పెక్టర్ గారు వచ్చాడు రా. వాడెప్పుడు వచ్చాడు? ఇప్పుడే వచ్చాడు. వాడే క్వశ్చన్లకి నాకు మెంటల్ ఎక్కిపోయింది. నన్ను ఎందుకు లేపలేదు? ఏంట్లో అయిపోయేది? డైరెక్ట్గా వచ్చి ఆ బెడ్ పక్కనే కూర్చున్నాడు. ఇంకా ఇంటర్గేట్ చేస్తుంటే ప్రియాని చంపింది మనమేం చెప్పుండేవాన్నేమో. రాజీవ్, మనం కాదు. ఓ సారీ, నేనే ఏదో కంగారులో. రాజీవ్, రిలాక్స్. ఫస్ట్ అది తాగడం ఆపు. కొంచెం నీ హెల్త్ గురించి ఆలోచించరా. నువ్వు మెడిసిన్స్ కూడా సరిగ్గా తీసుకోవట్లేదు. దిస్ ఈజ్ డేంజరస్. హలో Rajiv, యా, where are you, man? ఐఎమ్ హోమ్ ఫ్రాంక్. You know what just happened to us? We won that Australian Telstra project. ఓ, ఇస్ ఇట్? It's now ours. Completely. థ్యాంక్ యూ. Congrats, boss. కంగ్రాట్స్ టు. How about a bash tonight? Sure, tonight is fine. Great. Where shall we make it? We'll make it home. Okay, see you then. Okay. Bye. See you, Frank. Bye. నా బిజినెస్ పార్ట్నర్స్ వస్తున్నారా ఎప్పుడు? ఈవినింగ్. ఈ టైంలో వాళ్ళ ఇంటికి రావడం? యాక్చువల్లీ గొడవల్లో పడి అసలు ఆ బిజినెస్ పట్టించుకోవడం మర్చిపోయా. చిన్న బిజినెస్ పార్టీరా, ఎక్కువసేపు ఉంటారు, వెళ్ళిపోతారులే. Stop. Okay, Rajiv. I'll have to leave now. Chalo. Okay. Bye, everyone. Okay, bye, Frank. Bye, Gautam. హే ఫ్రాంక్, షల్ వి హావ్ ఎ పిక్ టుగెదర్? Frank is very funny. Okay. You're right, sir. చాలా నవ్విస్తారు. నవ్వలేక చచ్చాను సార్. యా. Oh, so I'll leave then. Sure. We'll meet again. Yeah, sure. Bye, everybody. Bye. Bye, Frank. Actually, could have started up a new business. Yeah, sir. I have very good plan in mind. Yeah. కొన్ని రోజుల నుంచి ట్రై చేస్తున్నాను. ఫైనాన్షియల్లీ ప్రాబ్లం ఉంది.
ఎవరైనా పార్ట్నర్ దొరుకుతారేమోని. రాజీవ్, ఆ? నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి ఒకసారి. పోరా, ఇవాళ నాకు నో టెన్షన్స్. అయినా నువ్వు గోవా వెళ్తా అన్నావు, ఇంకా వెళ్ళేదేంటి? వెళ్ళిపో, పోరా, నాకెవ్వరు అవసరం లేదు. లీవ్ హిమ్ అలోన్ గౌతమ్. చాలా రోజుల తర్వాత ఈరోజు హ్యాపీగా తాగుతున్నాను. ఎంత తాగినా సరిపోతుంది. పర్లేదు తాగండి సార్, మేడం ఊర్లో లేదు, ఉంటే ఎలాగో తాగండి. ఎలా ఉంది సార్, ఒంట్లో బాగాలేదని స్ట్రిప్ క్యాన్సిల్ చేయమన్నారు. అదా, కొంచెం అనీజీగా ఉంది. వెళ్ళలేకపోయా. వాడు మళ్ళీ ఒకే రోజు ఆఫీస్కి వచ్చాడు. ఈ ఫ్రాంక్ ఉన్నాడే, వాడు ఉంటేనే ఫుల్ ఎంటర్టైన్. కరెక్ట్ సార్. వాచ్మ్యాన్, వాచ్మ్యాన్, థ్యాంక్ యూ సార్. బాయ్ గుడ్ అజయ్. నైట్. బాయ్. ఈ ఒక్క రాత్రి ఏంటి రాజీవ్, రాజీవ్, అరే ఆల్రైట్. హలో
ఎవరది? నువ్విక నా సొంతం. ఆస్తి కూడా. అసలు
పెట్టుకునే వాళ్ళమే కాదు. ఎవరిని కాదు. That's a mistake. జరిగేదే కాదు. నేను పరిచయం చేసిన అమ్మాయిని నేను లేకుండానే పెళ్లి చేసుకుంటావరా? నువ్వు చెప్పినట్టే రాజీవ్ని పెళ్లి చేసుకున్నాను. నా పెళ్ళానికి దయ్యం పట్టిందిరా. నువ్వు బాటిల్తో కొట్టినప్పుడు తను పడిపోయాక పల్స్ చెక్ చేశాను. పల్స్ అందలేదు. తను బతుకునే అవకాశం లేదు. చనిపోయిందిరా. పూజ చేద్దామా? వద్దు. రే ఏమైందిరా బాడీకి వాటర్ తగిలితే కుళ్ళిపోయి కంపు కొడుతుంది. అందుకే వాటర్ తగలకుండా ఎయిర్ టైట్ చేసేద్దాం. నువ్వు చచ్చావు అనుకుంటున్నాడు. మనం దాన్ని నిజం చేద్దాం. వాడికి బీపీ ఉంది కదా, దాన్నే వాడుకుందాం. నువ్వు దయ్యమని నమ్మిస్తే చస్తాడు. ఇట్స్ మిస్టీరియస్ రా. కెమెరాలో ఏం పడలేదు, బాడీ ఎలా మిస్ అయినట్టు. ట్యాప్ లో వాటర్ రావట్లేదు. పైన ట్యాంక్ లో ఏదైనా ప్రాబ్లం ఏమో. వెళ్ళి చూడు. వాచ్మ్యాన్! రాజీవ్, నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. ఒకసారి వారా. ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ రాజీవ్ మాథ్యూస్ ఇవాళ ఉదయం 3 గంటలకు తన ఫామ్ హౌస్ లో మరణించారు. ఆ వివరాల్ని అందించడానికి మన రిపోర్టర్ లైవ్ లో ఉన్నారు. దివ్య, ప్రస్తుతం మనతో మాట్లాడడానికి రాజీవ్ స్నేహితుడు మరియు అతని ఫ్యామిలీ డాక్టర్ గౌతమ్ గారు మనతో ఉన్నారు. గౌతమ్ గారు, రాజీవ్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉండేది? ఇంత సడన్ గా ఎలా జరిగింది? రాజీవ్ నాకు చిన్నప్పటి నుంచి బాగా తెలుసు. వాడు చిన్నప్పటి నుంచి హై బీపీతో బాధపడుతుండేవాడు. ఈ మధ్య తన బిజినెసెస్ అన్నిట్లో బాగా డెవలప్ అయ్యాడు. ఆ బిజినెస్ టెన్షన్స్ వల్ల డ్రింకింగ్కి బాగా అలవాటు పడ్డాడు. అప్పటి నుంచే రాజీవ్ హెల్త్ కండిషన్ సరిగా ఉండేది కాదు. బేసిక్గా బీపీ పేషెంట్ కావడం ఒకటి, ఈ మధ్య గుండెదడ కూడా ఉందని కంప్లైంట్ చేసేవాడు. 5 days బ్యాక్ వాడు హాస్పిటలైజ్ అయ్యాడని తెలిసి నేను గోవా నుంచి ఇమీడియట్గా వచ్చాను. కానీ అప్పటికే తన హెల్త్ కండిషన్ చాలా వీక్గా ఉంది. లాస్ట్ 3 days తన కోర్స్ ఆఫ్ మెడిసిన్ కూడా కరెక్ట్గా తీసుకోలేదు. ఎంత వద్దని చెప్పినా వినకుండా తాగేవాడు. నిన్న నైట్ ఇక్కడ లేను. సడన్గా న్యూస్ విని షాక్ అయ్యాను. మిసెస్ ప్రియా రాజీవ్ గారు ఉన్నారా? వారితో ఒకసారి మాట్లాడచ్చా? తను ప్రస్తుతం చాలా పెద్ద షాక్లో ఉంది. తనేం మాట్లాడలేదు ఇప్పుడు. థ్యాంక్ యూ గౌతమ్. దివ్య, ఇది ఇక్కడి పరిస్థితి. అతిగా తాగడం వల్ల, హై బీపీ వల్ల సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి రాజీవ్ మృతి చెందినట్లు స్పష్టంగా తెలుస్తోంది. కెమెరామ్యాన్ కృష్ణతో పవన్, TV9 హైదరాబాద్. నిన్న మిడ్ నైట్ అనుకుంటా సడన్గా ఎవరికి తెలియదు కూడా జరిగినట్టు. ఎక్స్క్యూజ్ మీ. అక్కడ లోపల ఉంది. లోపల ఉందండి.
రే నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావురా? నేను కూడా కొన్ని రోజులు యూఎస్ వెళ్తున్నాను గౌతమ్. నా పర్మిషన్ లేకుండా సిటీ వదిలి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. నేను వచ్చిన పని అయిపోయింది, వస్తా. నా డబ్బులు మర్చిపోయారు భయ్యా. కాల్ చేయొచ్చుగా. సరే రా. చిన్న పని ఉంది, బయటకు వెళ్ళొస్తాను. రా. अच्छा మేడం ओके సరే, प्रिया వస్తాం प्लीज మేడం. टेक केयर. ఇక్కడ సైన్ చేయండి. ఎందుకు ఏడుస్తున్నావు? అంకుల్ బాల్ తీసుకొని ఇవ్వట్లేదు. ఏ అంకుల్? రాజీవ్ అంకుల్.